వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరైన వ్యాపారవేత్త చికోటి ప్రవీణ్ తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ అధికారి రాధాకిషన్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన చికోటి ప్రవీణ్ రాష్ట్రంలో 2000కు పైగా ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్టు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న నిందితులకు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే రాధాకిషన్ రావుకు సంబంధించిన ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసిన చికోటి అలాంటి దర్యాప్తు జరగకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చికోటి ప్రవీణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక సిట్ దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పాల్పడ్డారు ఇంత ఘోరంగా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక పర్సనల్ లైఫ్స్ గురించి ఫోన్ ట్యాపింగ్ చేసి పెళ్ళాలది మొగుళ్ళది సినిమా హీరోయిన్లది యాక్టర్లది ముఖ్యంగా హీరోయిన్లు ఎందుకంటే ఇక తెలుసు కదా ఎవరికి హీరోయిన్ల పిచ్చి ఉంటుందో మనం అనుకున్న దానికంటే ఎక్కువ దారుణంగా ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. ఈ సిట్టు విచారణ చూస్తే అంటే ఒక చిన్న ఈవెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది వాళ్ళ ఇంట్లో పనోళ్ళది వాళ్ళ ఇంట్లో డ్రైవర్లది ఎమ్మెల్యేల పెళ్ళాలది ఎమ్మెల్యేల మనుషులది అంటే ఘోరము. అంటే ఇక్కడక్కడ నేనేమనుకున్నా అంటే ఒక 100-200 మంది అది వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అనుకున్నా. నాకు తెలిసి 2000 మంది పైనే ఉంటారు. అంటే ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఒక్క మనిషి చికోటి ప్రవీణ్ది చేసిర్రు. చికోటి ప్రవీణ్కి దగ్గర ఎవరు వాళ్ళకెవరి దగ్గర అంటే ఇక వానికి రాధాకిషన్ గారికి ఒక స్పెషల్గా ఒక జియో తీసుకొచ్చి 3 ఏళ్ళు ఓఎస్డీకి ఇచ్చిర్రంటే వానికి ఇదే పని పెట్టినట్టు, వేరే పని పెట్టినట్లేదు. అంటే మంది కొంపలల్లో పోయి ఇన్రా నువ్వు ఎమ్మెల్యేలే తిను. విచిత్రం ఏంటంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి.